మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. తెలంగాణ పైన సింగరేణి పైన విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణిలో టెండర్లలో నైట్ విజన్ నిబంధన కొత్తదేమీ కాదన్న భట్టి 2018లోనే గనుల శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లోనే ఉందని స్పష్టం చేశారు. సీఎం బావమరిది కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టులు ఇచ్చారన్న భట్టి తమ పాలనలో 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులకే వచ్చాయన్నారు. విమర్శలు రావడంతోనే పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో టెండర్లు రద్దు చేసినట్లు చెప్పారు. నైనీ బొగ్గు టెండర్లపై చెలరేగుతున్న దుమారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్ వేదికగా వివరణ ఇచ్చారు. సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేదన్నట్లు దుష్ప్రచారం చేశారన్న భట్టి 2018లోని కోల్ ఇండియా మార్గదర్శకాల్లోనే ఉందని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైట్ విజిట్ను తప్పనిసరి చేశాయని రుజువుల పత్రాలను చూపించారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, సింగరేణి బోర్డు తీసుకునే ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదని చెప్పారు. అపోహలు పెరుగుతాయనే ఆరోపణలు రాగానే టెండర్లు రద్దు చేశామని తెలిపారు. నైనీ టెండర్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న భట్టి సింగరేణిపై గద్దలను, రాబందులను, పెద్దలను వాలనివ్వబోనని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి గారిని ఐ వెల్కమ్ హిస్ గెస్చర్ చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, 2018లో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. ఎవరు పెట్టారండి ఈ కండిషన్? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్ కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్ లో దీన్ని పొందుపరచండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజనారెడ్డి కంపెనీకి కట్టబెట్టడం కోసమే ఇదంతా చేస్తున్నారని, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారన్న భట్టి సోధా కంపెనీకి గత సర్కారు హయాంలోనే టెండర్ కట్టబెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలిచిన 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యుల కంపెనీలే దక్కించుకున్నాయన్నారు. పారదర్శకత వల్లే గులాబీ నేతలు కూడా టెండర్ దక్కించుకోగలిగారన్నారు. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చింది. సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా? ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా? అసలు వర్క్లు వచ్చాయా? హరీష్ రావు లేఖ రాస్తే బీఆర్ఎస్ హయాం నుంచి నేటి వరకు సింగరేణి టెండర్లపై విచారణకు ఆదేశించే బాధ్యత తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు, వీటి మీద ఎంక్వైరీ కావాలా? మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మీరంటే నాకు గౌరవం, మీరు లేఖ రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. సింగరేణి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్న భట్టి అవాస్తవాలతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై విషం చెమ్మొద్దని కోరారు. ఏవైనా అనుమానాలుంటే తనతో నివృత్తి చేసుకోవాలని సూచించారు.